శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. కుజ సంచారం అనేది మొదలవబోతుంది. రాబోతున్నటువంటి ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ఇక కుజ సంచారం మొదలవుతున్నది. ఇక కుజ సంచారం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో 40 రోజుల పాటు కుజుడు మకర రాశిలోకి రాబోతున్నాడు. మకర రాశిలోకి వచ్చినటువంటి కుజుడు 40 రోజుల పాటు మకర రాశిలోనే కొనసాగబోతున్నాడు అన్నమాట. కుజుడు ఎటువంటి గ్రహం అనేది చూద్దాం. కుజుడు ప్రతి ఒక్కరి జీవితంలో వైవాహిక జీవితంలో ప్రభావితం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాడు. మనందరికీ తెలిసిందే. కుజదోషం అంటారు. కుజదోషం ఉన్నప్పుడు వివాహం డిలే అవుతుందని చెప్పి కొంతమంది అనుకుంటారు. కాకపోతే కుజదోషమే వివాహ డిలేకి కారణం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శని యొక్క బలం కూడా ముఖ్య కారణంగా ఉంటుంది. అలాగే గురువు యొక్క స్థితిగతి రీత్యా కూడా వారికి వివాహం తొందరగా అవుతుందా లేటుగా అవుతుందా అని చెప్పి కూడా తెలుస్తూ ఉంటుంది. కుజ సంచారం గురించి మాట్లాడేటప్పుడు కుజుడు కొన్ని స్థానాల్లో యోగాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. 3, 6, 11 స్థానాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడన్నమాట. అదే వేరే యొక్క గ్రహాలు తన యొక్క జన్మరాశిలో ఎక్కడైతే సంచారం చేస్తున్నప్పుడు తనతో పాటు ఇంకో గ్రహం ఉంటే కుజుడు యోగాన్ని ఎక్కువగా ఇవ్వడం అన్నమాట. అలాగే ఎక్కువగా ప్రాబ్లం కూడా క్రియేట్ చేస్తూ ఉంటాడు. జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని కుజుడు ఇవ్వడం అన్నమాట. అలాగే కుజుడు గురించి మాట్లాడితే కుజుడు చాలా కోపమైనటువంటి గ్రహం. అలాగే రజోగుణ కారకుడు అన్నమాట. అంటే ప్రేమకితో పాటు ఈర్ష్య ద్వేషాలకి గల కారకుడుగా కూడా తయారవుతాడు. మనిషికి ఈర్ష్య ద్వేషాలు పెంపొందించగలిగినటువంటి శక్తిని కూడా ఇస్తాడన్నమాట. అలాగే కుజుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు చాలా మంచి స్థాయిలోకి తీసుకెళ్తాడు. ముఖ్యంగా ల్యాండ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ లేకుండా బిజినెస్గా డెవలప్ అవడానికి కానీ కుజుడు చాలా యోగకారకుడు అన్నమాట. అంటే ఎవరికైతే కుజుడు మంచి స్థానంలో ఉంటే వాళ్ళకి రాజకీయ భవిష్యత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు మనం చూసినట్లయితే వారి యొక్క ఆహార్యం చూస్తేనే మనం చెప్పేయచ్చు అన్నమాట. వీరు కుజుడి యొక్క ప్రభావం ఉందా లేకంటే రవి యొక్క ప్రభావం ఉందా అనేది కూడా చెప్పవచ్చు. కుజుడు రవి వీళ్ళిద్దరూ మేజర్ 2 ప్లానెట్స్ అన్నమాట. వీళ్ళిద్దరూ మంచి స్థానంలో ఉన్నప్పుడు రాజకీయ భవిష్యత్ అనేది చాలామందికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా ఇవ్వగలుగుతుంది అన్నమాట. ఇప్పుడు నడుస్తున్నటువంటి కుజ సంచారం గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు ధనస్సు రాశిలో ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి మనం చూద్దాం. గురువు ఇప్పుడు మేషంలో గురు సంచారం అనేది ఉంది. అలాగే రాహువు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మీనంలో రాహువు, మరి దాని నుంచి సప్తమంలో అంటే కన్యలో కేతువు, బుధుడు వృశ్చికలో, శుక్రుడు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ధనస్సులో ఉన్నాడు అన్నమాట. ధనస్సులో ఉన్నటువంటి శుక్రుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. మీరు ఆ యొక్క వీడియోస్ కూడా కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. బుధుడు కుజుడు రవి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మకరంలోకి రావడం. అంటే ధనస్సులో ఉన్నటువంటి కుజుడు ఎవరైతే ఉన్నారో తను రాబోతున్నటువంటి స్థానం వచ్చేటప్పటికి మకరంలో రాబోతున్నాడు. కుజుడు రవికి మిత్రత్వం అనేది ఉంది. బుధుడితో కూడా మిత్రత్వం అనేది తక్కువగా ఉన్నప్పటికీ కుజుడికి సఖ్యత అనేది ఉందన్నమాట. శని కుంభంలో ఉన్నాడు. ఇప్పుడు ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూస్తుంది అనేది కూడా చూద్దాం. ముందుగా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా రవి వచ్చేటప్పటికి శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు. అలాగే కుజుడు వచ్చేటప్పటికి ఉత్తర నక్షత్రంలో, అలాగే బుధుడు వచ్చేటప్పటికి మకర రాశిలో ఉన్నాడు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలో కొనసాగుతున్నాడు. గురువు భరణి నక్షత్రంలో, శుక్రుడు వచ్చేటప్పటికి పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నాడు. శని శతభిష నక్షత్రంలో, రాహువు వచ్చేటప్పటికి రేవతి నక్షత్రంలో, కేతు వచ్చేటప్పటికి చిత్తా నక్షత్రం 1వ పాదంలో కొనసాగుతుంది అన్నమాట. ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది చూద్దాం. కుజ సంచారం అనేది మొదలవబోతున్నది. కుజుడు సంచారంలో వచ్చేటప్పటికి ఫిబ్రవరి 5 నుంచి మార్చి 15వ తారీఖు వరకు 40 రోజుల పాటు కుజ సంచారం అనేది ఎటువంటి ఫలితాలు ఇస్తుందనే చూద్దాం. తులారాశి వారికి ఎటువంటి ఫలితం వస్తుందనే చూద్దాం. తులారాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలోకి రాబోతుంది అన్నమాట. ఇక కుజుడు యొక్క మార్పు అనేది ఫిబ్రవరిలో మారబోతున్నటువంటి ఇక కుజుడు తృతీయంలో ఉన్నంత వరకు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చాడు. ఇప్పుడు తన యొక్క మార్పు అనేది జరుగుతున్నది, చతుర్థంలోకి మారుతున్నది అన్నమాట. తద్వారా ఈ రాశివారు సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే గృహవాహన కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మోసపూరితమైనటువంటి మాటల్ని నమ్మద్దు. ఎందుకంటే ఈ రాశి వారికి కుజుడు ఉచ్చ స్థానంలోకి చతుర్థంలోకి రాబోతున్నాడు అన్నమాట. చతుర్థంలోకి కుజుడు ఉచ్చ స్థానంలోకి వచ్చినా సరే
చతుర్థంలో స్థానబల రీత్యా ఈ రాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. మరియు ధనాన్ని సంపాదించగలిగినటువంటి స్థానాల్లో డబ్బు సంపాదిస్తారు. ఎందుకు దానికి కారణం ఏంటంటే బుధుడు చాలా యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. అలాగే ఖర్చు అవుతుంటుంది. ఎలాగంటే ఆరోగ్యం పరంగా కానీ ఏదో ఒక విషయం కొనటంలో కానీ పర్చేజ్ పరంగా కానీ ధనక్షయకారకుడుగా ఉంటాడనమాట. అంటే వచ్చిన డబ్బు ₹1,00,000 సంపాదించినా సరే ₹1,00,000 ఏదో విధంగా ఖర్చు పెట్టడం అనేది ఎక్కువగా జరుగుతున్నది అన్నమాట. ఈ మధ్య కాలంలో నేను చూస్తుంది కూడా అదే ఎక్కువ అన్నమాట. దానికి అలా కారణం ఏంటంటే అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ కానీ ఏదో ఒక విధంగా కానీ ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంటుంది. సో తులారాశి వారికి వచ్చేటప్పటికి అటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నదన్నమాట. అంటే ఇప్పుడు చతుర్థంలో కుజుడు రవి చతుర్థంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఆరోగ్య సంబంధితమైన సమస్యలు, దాంతోపాటు ధనక్షయకారకుడుగా కూడా తయారవుతాడన్నమాట. అంటే డబ్బుని ఎక్కువగా ఖర్చు పెట్టే విధంగా చేస్తాడు. కాకపోతే డబ్బు సంపాదించడానికి బుధుడు మంచి స్థానంలో ఉన్నాడు, శుక్రుడు కూడా మంచి స్థానంలో ఉన్నాడు పేరు ప్రతిష్టలకి ఇవ్వడానికి. రవి కుజుడు చతుర్థంలో ఉన్నప్పుడు అయోగ్యాన్ని ఇవ్వట్లేదు. పంచమంలో శని కూడా అంత మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడు. కాకపోతే రాహుకేతువులు వీరికి యోగాన్ని ఇవ్వగలుగుతున్నారు అన్నమాట. విద్యార్థులు వచ్చినప్పటికీ కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైన సూచన, గురువు యొక్క శుభదృష్టి కలిగినప్పటికీ కూడా వీరు కష్టపడి చదివితే వీరు పరిపూర్ణత పొందగలుగుతారన్నమాట. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క టైంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొత్త ఉద్యోగాల గురించి ప్రయత్నం చేసేటప్పుడు చేస్తున్న అటువంటి ఉద్యోగంలో కూడా స్థిరత్వాన్ని పొందడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలన్నమాట. అంటే చేస్తున్నటువంటి వృత్తిలో ఎలాగ మనం స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళాలి అనే ఆలోచన అనేది ఎప్పటికీ మిస్ అవ్వకుండా ముందుకు వెళ్తే పరిపూర్ణమైనటువంటి విజయాన్ని పొందగలుగుతారు. ఇక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు, ప్రొఫెషనల్స్, డాక్టర్స్ వీరందరికీ కూడా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితం గోచరిస్తుంది. మిశ్రమమైనటువంటి ఫలితం అంటే డబ్బు పరంగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. కుజ సంచారం అనేది ఇప్పుడు ఒక్కొక్క రాశికి అనుకూలంగా ఉంటుంది, కొన్ని రాశులకు అనుకూలంగా కూడా ఉండదు అన్నమాట. అనుకూలంగా లేనటువంటి రాశులు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజుడు కొన్ని స్థానాలను యోగిస్తాడు కాబట్టి కుజుడు యోగాన్ని సరిగా ఇవ్వనప్పుడు కుజగ్రహ ఆరాధన మంత్రజపం అనేది చేసుకోవాలి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎటువంటి ధారణ చేసుకోవాలి అంటే కుజగ్రహ శ్లోకాన్ని పఠించడం, నవగ్రహాల్లో కుజగ్రహ శ్లోకాన్ని పఠించవచ్చు, అమ్మవారిని పూజించవచ్చు, దుర్గాదేవిని పూజిస్తే రాహుగ్రహ ప్రభావం నుంచి బయటికి రావటం అనేది జరుగుతుంటుంది. అలాగే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే మనం హనుమంతుడికి పెట్టినటువంటి సింధూరాన్ని ధరించినట్లయితే మనకు ఈ యొక్క కుజగ్రహ నుంచి విముక్తి పొందడం అనేది జరుగుతుంది అన్నమాట. మంగళవారం పూట రెడ్ కలర్ డ్రెస్ అనేది కూడా అనుకూలించే విధంగా కూడా ఉంటుంది. ఇవి ఆరోగ్య రీత్యా కూడా అనుకూలించే విధంగా ఉంటుంది అన్నమాట. కుజుడు సరిగా లేనప్పుడు వివాహ ప్రయత్న సంబంధితమైన విహారాలు కూడా అంతగా అనుకూలించవు అన్నమాట. కాబట్టి ఈ యొక్క పరిహారాలు చేసుకోండి. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.